నిజం చెప్పు గగన్, మీరా వచ్చి నీతో మాట్లాడిందా? పూరి పెళ్లి చెడగొట్టింది భూమి కాదు అపూర్వ అని చెప్పిందా? చెప్పింది. అది మాటతో చెప్పిందా లేక సాక్ష్యం కూడా చూపించిందా? సాక్ష్యం కూడా చూపించింది. మరి నీకు నిజం తెలిసినట్టే కదా? పూరి పెళ్లి ఆగిపోవడానికి భూమి కారణం కాదని తెలిసింది కదా? చేసిందంతా అపూర్వ కుట్ర అని తెలిసింది కదా? మరి తెలిసి కూడా మళ్ళీ తారతో ముహూర్తాలు ఎలా పెట్టుకున్నావురా? ఇప్పటికే ఒకసారి పేట్ల మీద పెళ్లి ఆగిపోయి నీ చెల్లి సగం చచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ ముహూర్తాల దగ్గర కూడా ఇబ్బంది వచ్చి పెళ్లి ఆగిపోయిందంటే ఈసారి పూరి చచ్చిపోదు? ఇప్పటి వరకు నా చెల్లెలి జీవితం నాశనం అయ్యింది, అందుకే భూమి నాకు అక్కర్లేదు అన్నావు. సరే అనుకున్నా, కానీ ఇప్పుడు నీ చెల్లెలి జీవితంతో ఆడుకుంది భూమి కాదు అని తెలిసింది కదా? మరి ఇప్పుడెందుకు ఈ పెళ్లి గగన్? ఎందుకీ ముహూర్తాలు? ఎందుకీ త్యాగం? చెప్పు, మాట్లాడు గగన్. నిశ్శబ్దం కూడా ఒక్కోసారి మనిషిని చంపేస్తుంది. ఇప్పుడు అమ్మకి నిజం చెప్పేస్తే భూమిని అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి గెంటేశాను. ఇప్పుడు నిజం తెలిసాక తిరిగి తన వైపు వచ్చాను అన్న గిల్ట్ నన్ను జీవితాంతం కాలుస్తుంది. ఏం ఆలోచిస్తున్నావురా? అమ్మా, ఎవరో వచ్చి చెప్తే నేను నమ్మేయాలా? సాక్ష్యం చూపిస్తే అది నిజం అనుకోవాలా? నమ్మాలి కదరా. ఆ రోజు బిందు శివల పెళ్లి విషయంలో ఏం జరిగిందో వీడియో చూపించింది కదా? ఆ రోజు కూడా వీడియో చూపించారు కదమ్మా. ఆ వీడియోలో భూమి మాట్లాడిన మాటలు తీసేసి వాళ్ళకు కావలసిన మాటలు పెట్టి నీకు చూపించారు. అయితే ఈ వీడియో కూడా అలాగే చేసి ఉండొచ్చు కదా? ఇప్పుడు సడన్ గా వాళ్ళ మేనత్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు ఎక్కడుంది? ఇన్ఫాక్ట్ ఈ ముహూర్తాల ముందే ఎందుకు వచ్చింది? ఇవన్నీ నేను నమ్మనమ్మా. వాటి గురించి నేను ఆలోచించను. ఇంకా ఆ భూమిని నేను నమ్మే స్థితిలో లేనమ్మా. నా గుండెని ఇంకా ముక్కలు చేసుకోలేను. ఎందుకమ్మా, ఎందుకు ఇంకా అన్నయ్య మనసు మార్చాలని చూస్తున్నావు? ఈ పెళ్లి ఆపాలని ఆ భూమి ప్రయత్నిస్తుందమ్మా. వాళ్ళ మేనత్తను కూడా పంపించి నాటకాలు ఆడిస్తుంది. అవేం నువ్వు నమ్మకమ్మా. అన్నయ్యని తప్పు పట్టకమ్మా, ప్లీజ్ అమ్మా.